ఇదొక రిలేషన్‌షిప్ అడ్వైస్ అని అనుకో, లేదా ఇంకేదన్నా సలహా ఫ్రమ్ ఎ వెల్ విషర్ అని అనుకో. కానీ ఇది సీరియస్ తీసుకున్న రోజే నీకు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో అన్నది నీకు తెలుస్తది. ఏంటంటే ఎప్పుడన్నా సరే నీ లైఫ్‌లో ఏదన్నా ఇష్యూ ఒక సో కాల్డ్ పర్సన్‌తో వచ్చినప్పుడు థర్డ్ పర్సన్‌ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయకు. ఎందుకంటే నీకేదన్నా సమస్య వచ్చినప్పుడు ఒపీనియన్స్ గానీ, ఏదన్నా గానీ నీకుగా నువ్వే తీసుకో. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయడం వల్ల కొంతమంది లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ కాదు. కొంతమంది ఆ సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మీలో గొడవలు పెట్టడం గానీ, లేదా మీలో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెట్టడం గానీ చేస్తారు. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఒకటే. నీకెవరితో ఇష్యూ ఉన్నదో వాళ్ళతో ఎళ్లి డైరెక్ట్‌గా తేల్చుకో. ఫేస్ ఆఫ్‌లో మాట్లాడు. వాళ్ళేం కొట్టరు కదా! నీ ఫ్రెండే గదా! అర్థం చేసుకుంటాడు గదా! సో, నువ్వే ఎళ్లి "అరేయ్! నాకిలా ఉంది, అలా ఉంది" అని చెప్పి మొహం మీద చెప్పు. లేదా ఇలా అనిపిస్తుంది నాకని చెప్పేసి పక్కకు పిలిపిచ్చి మీ ఇద్దరు పర్సనల్‌గా కూర్చొని మాట్లాడండి. అంతేగాని ఎప్పుడు "అరే! ఇలా అయ్యింది ఏం చేయాలంటావు" అనుకోని సలహా మాత్రం తీసుకోకు. సింపుల్‌గా నేనేమంటున్నా అంటే నెవర్ ఇన్వాల్వ్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ యువర్ డిస్కషన్. ఇలా ఒక ఇద్దరి మధ్యన గొడవైనప్పుడు గానీ, లేదా నీకేమైనా అనిపిస్తున్నప్పుడు గానీ, ఇంకో వ్యక్తి మీద లైక్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్ అలాంటి పర్సన్స్‌కి నీకుగా నువ్వే డెసిషన్ తీసుకో. అర్థమైందా?